ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మేము కూడా బాగున్నాం. దేవుని కృప మహేశ్వరాన్ని బట్టి మరొకసారి మీ సన్నిధికి వచ్చి మరి ఈ దేవుని వాక్యం మీతో పంచుకుంటానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తున్న దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం గత కొన్ని క్లాసులుగా హేబేలు అనే అంశంలో కట్టిత కైలాసమా అనే పాయింట్ అనే శీర్షికలో కొన్ని పాయింట్లు మనం నేర్చుకుంటూ ముందుకు వస్తున్నాం. గత క్లాసులో ప్రియులారా 12వ పాయింట్ వరకు నేర్చుకున్నాం. ఈరోజు మనం 13వ పాయింట్ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. కత్తితో కైలాసం అనే దాంట్లో 13వ హేబేలు అనే దాంట్లో 13వ క్లాసు. ఆ 13వ క్లాసులో 7వ పాయింట్ ఏంటంటే, పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. పరలోకమునకు దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు అనేసి లేఖనాల్లో కూడా ఉంది. అయితే ఒకసారి ఆలోచింది ఈ అంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు. పరలోకం దిగి వచ్చిన వాడు ఆయన ఉన్నాడు, ఆయన మనిషి కుమారుడంట. ఆయన తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు కూడా లేరు అనేసి లేఖనాల్లో ఉంది. అయితే ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నామంటే, నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువ మంది యేసుక్రీస్తు కంటే ముందే కొంతమంది పరలోకం వెళ్ళిపోయారు అని చెప్పేటటువంటి బోధ క్రైస్తవ సమాజంలో విరివిగా ప్రకటించబడుతుంది. అనేక మంది 100కి 90 మంది కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఈ బోధనే నమ్ముతున్నారు. ఏంటి ఆ బోధ అంటే, హానోకు దేవునితో నడుస్తూ పరలోకానికి ఎక్కిపోయాడు. అలాగే ఏలియా అగ్ని రథాల మీద అగ్ని రథాల మీద పరలోకానికి ఆరోహణ అయిపోయాడు అని చెప్పాడు. అంటే శారీరకంగా చనిపోకుండా మట్టి కట్టెలతోనే, మరి రక్తమాంసములు గల శరీరంతోనే అక్షయ లోకానికి, ఆత్మ సంబంధమైన లోకానికి, అదృశ్యమైన లోకానికి, పరలోకానికి ఎక్కిపోయారు అని చెప్తాం. యేసుక్రీస్తు కంటే ముందు మరి మృతి పొందినటువంటి నీతిమంతుల్లో ఎవరైనా పరలోకానికి ఎక్కిపోయారంటే ఎవరూ ఎక్కిపోలేదు అనేది గత క్లాసుల్లో చాలా చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. ఈ క్లాసులో కూడా యేసుక్రీస్తు తప్ప పరలోకానికి ఎవరు కూడా, క్రీస్తు కంటే ముందు ఎవరో ఎక్కిపోలేదు, క్రీస్తు తర్వాత కూడా ఎవరో ఎక్కిపోయేటటువంటి పరిస్థితి లేదు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తు వచ్చేటప్పటికి నిద్రించి నీతిమంతులు, క్రీస్తు వచ్చేటప్పటికి సజీవులుగా ఉన్న నీతిమంతులు వీరిద్దరూ కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతారు. యేసుక్రీస్తు తీసుకెళ్లి తండ్రికి అప్పగిస్తాడు. ఇదే జరిగేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్న బోధ ఏంటంటే, హానోకు ఏలియాలో యేసుక్రీస్తు కంటే ముందే పరలోకం వెళ్ళిపోయారు అని చెప్తా ఉన్నారు. అయితే ఆ బోధ తప్పు. ఎందుకు తప్పు అంటే, ఇదిగో ఈ పాయింట్ని బట్టి ఆ బోధ తప్పు. మనం చాలా పాయింట్లు మనం నేర్చుకున్నాం, కొన్ని ఇంకా నేర్చుకునే పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇదే వారి యొక్క వాదనను, లేకపోతే వారి యొక్క నమ్మకం బైబిల్ ప్రకారంగా లేదు అని చెప్పడానికి మనం ఎన్నో రీతిలుగా లేఖనాలను ఉటంకిస్తూ మనం లేఖనాల ఆధారంగా మనం ఆ బోధ తప్పు అని చెప్తాము. ఈరోజు వారు నమ్ముతున్న బోధ కరెక్ట్ కాదు, అది తప్పు అని చెప్పగలగటానికి కారణం ఏంటంటే లేఖనమే. ఏంటి ఆ లేఖనము అంటే, లేఖనంలో పరలోకముని దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కిపోయినవాడు కూడా లేడు అనేది లేఖనాల్లో రాయబడింది. చూద్దాం, అవన్నీ కూడా మనం చూద్దాం. అవునా కాదా, అది కరెక్టా, బైబిల్ చెప్పేది కరెక్టా, లేకపోతే మన ప్రస్తుత కాలంలో బోధకులు అనబడే వాళ్ళు చెప్పేది కరెక్టా
ఇది మనం లేఖనాల ఆధారంగా మనం చూద్దాం. వీళ్ళరా అందుకనే ఈరోజు బైబిల్లో క్లాస్ నెంబర్ 13 ఏంటంటే పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు కూడా లేడు. ప్రియులరా, మరి ఇప్పటి వరకు మనం భూమి మీద జీవించుతున్న నీతిమంతులు చనిపోకుండా అక్షయ శరీరాలు ధరించుకోకుండా రక్తమాంసములు గల శరీరముతోనే అక్షయలోకమైన అదృశ్యలోకమైన పరలోకములకు ఎక్కిపోలేదని మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. మనం ఇప్పటి వరకు చాలా క్లాసుల్లో మనం తెలుసుకున్నాం. ఇదంతా ఎవరు కూడా నీతిమంతులు చనిపోయి రక్తమాంసాల గల శరీరంతోనే మరి ప్రకృతి సంబంధమైన శరీరంతో అక్షయ లోకానికి వెళ్ళిన దాఖలాలు లేవు అనేసి మనం గత క్లాసులో నేర్చుకున్నాం. అందుకే ఆనోకి ఏలియాలో చనిపోకుండా పరలోకానికి ఎక్కిపోలేదని వారందరిలాగానే వారు మన అందరిలాగానే చనిపోయి నిద్రించి నీతిమంతుల నెమ్మది పొందు స్థలమైనటువంటి పరదేశికి వెళ్ళారని, క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు వారును అక్షయులుగా లేపబడి పరలోకానికి వెళ్తారని మనం ఇంతకు మునుపు నేర్చుకున్నాం. అయితే ప్రియులరా, మరి హానోకు ఏలియాలు పరలోకమునికి ఎక్కిపోలేదని మనము నిరూపిస్తుంటే కొందరు మరి అధిక తెలివి ప్రదర్శిస్తూ ఈ రీతిగా వాదిస్తూ ఉంటారు. ఏంటంటే హానోకు ఏలియాలు మట్టి గట్టితో కాకుండా వారి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడి ఆ మహిమ శరీరాలతో పరలోకానికి ఎక్కిపోయారని గుడ్డిగా వాదిస్తున్నారు. లేదండి, మనం మట్టి గట్టి కాదు వెళ్ళింది అంటే దేవుడికి తెలియదా? దేవుడు మహిమ శరీరం మార్చేసుకుని పరలోకానికి తీసుకెళ్ళిపోయి ఉంటాడు అనేసి చెప్తూ ఉన్నారు. వీళ్ళ బుర్రలో ఉన్న ఆలోచనని ఆలోచనను బట్టి లేఖనాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆత్మ సంబంధమైన సంగతులతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన యేసుక్రీస్తు కంటే ముందే హానోకు ఏలియాలో మట్టి కడితే వెళ్ళలేదండి. మహిమ శరీరం దేవుడికి తెలియదా? మహిమ శరీరం ధరింపజేసి తీసుకెళ్ళాడు అని చెప్తున్నారు, వాదిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కాలికెత్తే మెడకెత్తారు, మెడకెత్తే కాలికేసేటటువంటి పరిస్థితి అనమాట. వీళ్ళందరి పని ఇదే. మనం అవునన్న దాన్ని వాళ్ళు కాదని, ఎప్పటికీ అవునన్న దాన్ని వాళ్ళు కాదంటారు. వాళ్ళు ఎప్పటికి కూడా మారరు. వాళ్ళ మాట ఎప్పుడు కూడా పై మాటే ఉండాలని అంటారు. మా నమ్మకానికి వ్యతిరేకంగా చేసే బోధ మేము నమ్మం, దాన్ని అంగీకరించం అని అంటారు ఈ అమాయకులు. మేము ఏదో నమ్మేమండి, ఆ నమ్మకానికి వ్యతిరేకంగా బైబిల్లో ఉన్నా కూడా మేము నమ్మం. మా బోధకుడు చెప్పాడు, అది మేము నమ్మేశాము. బైబిల్లో ఉన్నా మేము నమ్మం. బైబిల్ చదువుతారు, అదే బైబిల్ చదువుతారు, అదే వాక్యం చదువుతారు, కానీ వాళ్ళ బోధకులు చెప్పిన దాన్ని అలాగే అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటంత వరకు మట్టి కట్టుతో కానీ లేక అక్షయ శరీరాలుగా మార్చుకుని కానీ మహిమ శరీరాలు ధరించుకొని కానీ పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడను లేడు అని అంటున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు, అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చే లోపు మహిమ శరీరాలుగా మార్చుకుని వెళ్ళిపోయే అవకాశం లేదు అనేసి యేసుక్రీస్తు బోధలో మనకు అర్థమవుతుంది. మట్టి శరీరాలతో కానీ మహిమ శరీరాలుగా మార్చుకుని కానీ పరలోకానికి వెళ్ళిపోయినటువంటి దాఖలాలు లేవు అనేది యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటల్ని తప్పు పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. యేసుక్రీస్తు బోధనే తప్పు పట్టుకునే ధైర్యం మనకి లేదు. యేసుక్రీస్తు చెప్పిన బోధన మనం తప్పట్టుకునే అవకాశం ఉంటుందా అంటే లేదు. హానోకు ఏలియాలో మట్టి కట్టితో పరలోకానికి ఎక్కిపోయారని చెప్తున్న కొందరు యేసుక్రీస్తు బోధనే తప్పు పట్టుకుంటున్నారు. వారి బోధ ఎందుకు అలా చేస్తున్నారు?
ఎలా తప్పు లేఖనాధారాలని తెలుసుకుందాం. వాళ్ళు ఎందుకు తప్పు చేస్తున్నారు, తప్పు బోధిస్తున్నారు, ఎందుకు బోధిస్తున్నారు అంటే లేఖనాల్ని పరిశీలించట్లా. లేఖనాల్ని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవట్లా. అయితే వాళ్ళు అది బోధ తప్పు అంటే అది ఎలా తప్పు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం, తెలుసుకుందాం. ఇప్పుడు లేఖనాధారాలతో మనం తెలుసుకుందాం. అసత్య బోధకుడు ప్రియులారా, ఈ అసత్య బోధకుడు కలిగి ఉన్న నమ్మకాలు పూర్తిగా అసత్యమని తెలియపరిచేటటువంటి లేఖన భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి ఆ లేఖన భాగం అంటే, యేసుక్రీస్తు కంటే ముందే అక్షయ శరీరాలు ధరించేసుకుని లేకపోతే మట్టి శరీరాలతోనే పరలోకం వెళ్ళిపోయారు అనేసి అక్షయ శరీరాలు ధరించుకుని వెళ్ళిపోయారని నమ్మినా, లేకపోతే మట్టి శరీరాలతోనే పరలోకం వెళ్ళిపోయారని నమ్మినా, ఈ రెండు తప్పు. చూడండి కొంతమంది ఏమో అసలు చనిపోలేదండి, ఇద్దరు చనిపోలేదు, చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇద్దరు అనేసి ఎంత పుస్తకాల్లో రాదు. చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి చెప్పండి? చనిపోకుండా పరలోకి వెళ్ళిపోయారంటే ఈ ప్రకృతి సంబంధమైన, ఈ రక్త మాంసములు గల శరీరం, ఈ మందైన శరీరం మహిమలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, నేనేమో అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. అలా అది కాదు అని అంటే, అది కాకపోతే మైండ్ శరీరాలు ధరించి వెళ్ళిపోయారు. మట్టి శరీరాలతో ఎక్కటం కానీ పరలోకం వెళ్ళటం కానీ, మైండ్ శరీరాలు ధరించుకుని పరలోకం వెళ్ళటం కానీ ఈ రెండు తప్పే. అంటే అసలు వెళ్ళలేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటంత వరకు కూడా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోయిన దాఖలాలు లేవు. ఎందుకు లేవు అంటే యేసుక్రీస్తు చెప్పాడు. మనం యేసుక్రీస్తు బోధనే వ్యతిరేకించేటటువంటి ధైర్యం మనకుందా అంటే లేదు. ఎందుకు లేదంటే ఆయన సత్యాన్ని చెప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. చూద్దాం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. 3:13లో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు యేసుక్రీస్తు వారు? పరలోకం నుండి వచ్చాడు. భూమి మీద కొన్ని రోజులు ఉన్నాడు, మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజు సమాధి తిరిగి లేచాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పక్షాన్ని కూర్చోడు. ఆయన భూమి మీద ఉండగా, సజీవుడిగా ఉండగా, శరీరకంగా ఉండగా ఆయన బోధించిన బోధ చూద్దాం. నాకు యేసుక్రీస్తు కంటే ముందే, యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి ముందే ఎవరన్నా పరలోకం వెళ్ళిపోయే దాఖలాలు ఉన్నాయా, వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయంటే లేవు అనే యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ముందు మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవరు లేడు. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు, అనగా పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవరు లేడు అంటాడు. వీళ్ళ ఈ మాటలు పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మామూలుడు కాదు, చెప్పేది మామూలుడు కాదు. పరలోకం నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు లేడు అంటాడు. పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు కూడా లేడు అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇంకా మనం చూద్దాం. ప్రియులారా, మరి మన ప్రియులు అనుకుంటున్నట్టు హానోకు ఏలియాలు పరలోకానికి ఎక్కి వెళ్ళింది ముందా, లేక యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చింది ముందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. కాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎవరెవరు ఏ కాలాల్లో పరలోకానికి వెళ్ళిపోయాడని అనేక మంది నమ్ముతున్నారు. యేసుక్రీస్తు కంటే ముందే పరలోకానికి వెళ్ళిపోయారని, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే పరలోకానికి ఎక్కిపోయారని మరి కొంతమంది, అంటే హానోకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోయారని చెప్తున్నారు. అదే ప్రశ్న వేస్తున్నాం. ఏంటంటే హానోకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోయింది ముందా, ఏది ముందు? లేక యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చింది ముందా? యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొచ్చింది తర్వాత. అంతకంటే ముందు హానోకు ఏలియాలు మన ప్రియులు అనుకుంటున్నట్టు పరలోకం వెళ్ళిపోయి ఉండాలి.
వాళ్ళు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉండాలి. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల ప్రకారం, వాళ్ళ బోధ ప్రకారం. కానీ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటంత వరకు కూడా పరలోకానికి హానుకు ఏలియాలు ఎక్కి రాలేదు, లేకపోతే అక్కడ హానుకు ఏలియాలు పరలోకానికి రాలేదు అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యానికి అర్థం అది చూద్దాం, దానికి అర్థం అనుకుందాం. ప్రియులారా, వారు ఊహిస్తున్నట్టు హానోకు ఏలియాలే యేసుక్రీస్తు కంటే ముందుగా పరలోకానికి ఎక్కి ఉండాలి. అనగా హానోకు ఏలియాలు పరలోకానికి వెళ్ళిన తర్వాతే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉండాలి వాళ్ళ అభిప్రాయ ప్రకారం. ప్రియులారా, మరి వారు ఊహిస్తున్నట్లుగా హానోకు ఏలియాలే పరలోకానికి ముందుగా ఎక్కి ఉండాలి. అనగా హానోకు ఏలియాలు పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఉండాలి. చూద్దాం ప్రియులారా, ఇది పరలోకము, భూమి లోకము, పాతాళ లోకము. యేసుక్రీస్తు పరలోకానికి నుండి ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు పరలోకానికి నుంచి ఈ లోకానికి. అంటే మరి ఈ లోకం నుండి పరలోకానికి యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదకి వచ్చేటప్పటికి వీళ్ళు అంటున్నట్టు పరలోకంలో ఎవరు ఉండాలంటే, ఈ పరలోకంలో ఎవరు ఉండాలంటే హానోకు ఉండాలి, ఏలియా ఉండాలి. హానోకు ఏలియాలు పరలోకంలో ఉండాలి. యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు అంటే పరలోకంలో ఉన్నాడు. మరి పరలోకంలో ఉన్నప్పుడే, యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నప్పుడే హానోకు పరలోకం వెళ్ళిపోయి ఉండాలి, ఏలియా పరలోకం వెళ్ళిపోయి ఉండాలి. వాళ్ళిద్దరూ కూడా పరలోకం వెళ్ళిపోయిన తర్వాతే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు వచ్చేటప్పటికే పరలోకంలో ఎవరు వచ్చి ఉండాలి వాళ్ళ బోధ ప్రకారం అంటే హానోకు వచ్చి ఉండాలి, ఏలియా వచ్చి ఉండాలి. మరి పరలోకం నుండి వచ్చిన ఆయన ఏం చెప్పాలి ఇక్కడికి వచ్చినప్పుడు? హానోకు ఏలియాలు పరలోకంలో ఉన్నారు, వాళ్ళు వచ్చేసారు, అక్కడ పెట్టొచ్చాను అని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే పరలోకము నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు. అంటే నేను వచ్చేటంత వరకు అక్కడ ఎవరు రాలేదు, నేను వెళ్ళేటంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా రారు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పటికి హానోకు ఏలియాలు పరలోకానికి ఎక్కిపోలేదు అనేది యేసుక్రీస్తు మాటలను బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అర్థం చేసుకోవాలి. పిల్లలు ఒకసారి ఆలోచించేయండి. పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నేను ఈ లోకానికి వచ్చేటంత వరకు నా దగ్గరకి ఎవరు రాలేదు అంటాడు. నేను పరలోకం నుంచి వచ్చాను, నేను పరలోకం నుంచి దిగి వచ్చేటప్పటికి నా దగ్గరికి ఎవరు రాలేదు. అంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన కాలానికి మొదటి శతాబ్ద కాలానికే పరలోకంలో హానోకు లేడు, ఏలియా లేడు. మరి మన వాళ్ళు ఏం చెప్తున్నారు? హానోకు ఏలియా పరలోకం వాళ్ళు ఎప్పుడో క్రీస్తు కంటే ముందే పరలోకం వెళ్ళిపోయారు అంటాడు. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు బోధ ఏంటంటే, నేను వచ్చేంత వరకు ఎవరు కూడా పరలోకం రాలేదు, మళ్ళీ నేను వెళ్ళేంత వరకు కూడా ఎవరు కూడా పరలోకం వెళ్ళను అని చెప్తాను. చూద్దాం పిల్లలు. అంటే హానోకు ఏలియాలు నా దగ్గరకు రాలేదు, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన నేనే మొట్టమొదటిగా పరలోకానికి ఎక్కిపోతాను. నాకంటే ముందుగా భూమి మీద నుండి ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోరు. నాకంటే ముందుగా భూమి మీద నుంచి పరలోకానికి ఎక్కిపోరు. అంటే పరలోకానికి ఎక్కిపోయిన వారిలో మొదటి వారు ఎవరు? యేసుక్రీస్తే. ప్రథమ ఫలము క్రీస్తు. మృతుల్లోని తిరిగి లేచిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు కంటే ముందు ఎవరు కూడా లోకానికి ఎక్కిపోయిన దాఖలాన్ని. మరి మన ప్రియులు ఏమంటున్నారు? ఆయన పరలోకం వెళ్ళిపోయాడండి, నడుచుకుంటా పిల్లల్ని అనుకుంటా పరలోకానికి ఎక్కిపోయాడండి. అలాగే ఏలియా అగ్నిగుణాల మీద పరలోకానికి వెళ్ళిపోయాడు అంటున్నారు. అయితే యేసుక్రీస్తు అన్న మాట అంటే, నాకు ముందుగా భూమి మీద
వారిలో ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోరు అని యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యమును బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, చనిపోయి కానీ చనిపోకుండా కానీ మట్టి శరీరాలతో కానీ మహిమ శరీరాలుగా మార్చుకుని కానీ క్రీస్తు కంటే ముందుగా ఎవరు కూడా పరలోకానికి ఎక్కిపోలేదు అనేది మనకు అర్థమవుతుంది. అదే సాక్ష్యం ఇస్తున్నాడు, నాకు ముందుగా ఎవరు కూడా పరలోకానికి ఎక్కి రాలేదు అనేసి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ వచనము బాగా అర్థం చేసుకోవాలి. అర్థం అవట్లేదు ఈ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన మనిషి కుమారులకు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేదు. నేను వచ్చేంత వరకు అక్కడ ఎవరు రాలేదు, నేను వెళ్ళేంత వరకు కూడా అక్కడికి ఎవరు కూడా వెళ్ళరు అనేసి యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి నమ్ముదామా ఇది? యేసుక్రీస్తు మాటలు నమ్ముదామా? ఈ మాటలు ఎవరే? ప్రియులారా, పై మాటలు యేసుక్రీస్తు చెప్తున్న మాటలే. నేను పరలోకము నుండే ఈ లోకానికి వచ్చాను, నేను ఈ లోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చేటంత వరకు ఎవరు కూడా పరలోకానికి ఎక్కి రాలేదు. మరియు నేను మరలా పరలోకానికి ఎక్కిపోతాను. నేను పరలోకానికి ఎక్కిపోయేటంత వరకు నాకంటే ముందుగా ఎవరు పరలోకానికి పోరు అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తుంటే క్రీస్తును అబద్ధికుడిగా చేసేటటువంటి పరిస్థితి, క్రీస్తు అసత్యాన్ని ప్రకటిస్తున్నాడు అని చెప్తున్నటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు అబద్ధికుడా, అసత్యాన్ని ప్రకటిస్తున్నాడు? ఎంత స్పష్టంగా లేఖనాలు ఉంటే మనకి లేఖనాలు అర్థం అవసరం లేదండి. మనం చదివితే కదా మనం బైబిల్ చదివితే కదా మనకు అంత టైం ఉంటే కదా. మనకు అంత టైం లేదు. ఎవరో చెప్పిన మాటలు మనం ఎవరో పుస్తకాల్లో రాసిన మాటలు నమ్ముతున్నాం, కానీ మన ఆత్మల్ని నిత్య జీవానికి తీసుకువెళ్ళే భూమి మీద ఏకైక మార్గమైన క్రీస్తు మార్గము పోతుంది పునాది. అరే ఆ పునాదిలో మన ఆత్మ విషయంలో, మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోయే విషయంలో రాయబడినటువంటి సంగతులు మనం పరిశీలించవలసిన అవసరం ఉంది, పరిశోధించవలసిన అవసరం ఉంది, వాటిని అనుసరించవలసిన అవసరం ఉంది. తెలుసుకోవాలి, వినాలి, చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అనుసరించి ప్రవర్తించాలి. కానీ క్రీస్తుని అబద్ధికుని చేస్తున్నారు. ఎందుకు అబద్ధికుని చేస్తున్నారంటే, యోహాను సువార్త 1:13 ప్రకారం యేసుక్రీస్తు చెప్పింది తప్పు అనేసి హానోకు ఏలీయాలు పరలోకానికి క్రీస్తు కంటే ముందు వెళ్ళిపోయారు అంటున్నారు. అంటే యేసుక్రీస్తు అబద్ధం చెప్పాడా? నేను వచ్చేటప్పటికి అక్కడ ఇద్దరు ఉన్నారని చెప్పొచ్చు కదా. యేసుక్రీస్తు ఎందుకు చెప్పలేదు? మనోళ్ళు చెప్పేస్తున్నారు. కాబట్టి ప్రియులారా, ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు కంటే ముందుగానే హానోకు ఏలీయాలు పరలోకానికి ఎక్కిపోయారు అని చెప్తున్నారు ఈ అబద్ధ బోధకులు. అంటే క్రీస్తు బోధనే తప్పు పట్టేటంత ఎత్తు ఎదిగిపోయారు అన్నమాట. ఎలాంటి పరిస్థితి సాతాను మన ప్రియుల్ని మరి సిద్ధపరిచేశాడు. మనకి క్రీస్తు అపోస్తలుల వేషం ధరించుకున్నాడు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు, వాని పరిచారకులకు నీతి పరిచారకుల వేషం ధరింపు చేశాడు. ఇది ఆశ్చర్యం కాదు. మరి వాళ్ళ బోధలు ఎలా ఉంటాయంటే, వారు ఎందుకు అలా చెప్తున్నారు? సత్యమును నమ్మక దుర్నీతి అభిలాష గలవారిని శిక్షావిధి పొందుతుంటే అబద్ధమును నమ్మనట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపాడు. సత్యం ఏదైతే వాక్యంలో ఉందో, వాక్యం చెప్తుందో ఆ సత్యాన్ని నమ్మకపోతే వాళ్ళని దేవుడు విడిచిపెట్టేస్తాడంట. ఎవరికి అప్పగిస్తాడంట? దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుడికై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయి శక్తిని దేవుడు వారికి పంపిస్తాడు. మోసం చేసే శక్తి దెయ్యానికి వదిలేస్తాడు. దెయ్యానికి వదిలేస్తాడు, సాతానికి వదిలేస్తాడు. సాతాను వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాడు. అసత్య బోధిస్తూ సత్యానికి భిన్నంగా సత్యాన్ని ఎదురిస్తూ మరి ఎదిరించే పరిస్థితి వీళ్ళని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, మరి ఒకసారి ఆలోచించండి, యేసుక్రీస్తు అబద్ధికుడా? హానోకు ఏలీయాలు మట్టి కట్టుతో కానీ లేకపోతే అక్షయ శరీరాలతో కానీ పరలోకం వెళ్ళిపోయాడు అని నమ్ముతున్నటువంటి
మరి బోధిస్తున్నటువంటి బోధకులకు యేసుక్రీస్తు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే, నన్నే అబద్ధికునిగా చేస్తారా? నేను వచ్చేంత వరకు పరలోకానికి ఎవరు రాలేదయ్యా ఈ బోధకులు అబద్ధికులు. మళ్ళీ నేను పరలోకానికి ఎక్కిపోయేంత వరకు కూడా ఎవరు పరలోకానికి రారయ్యా, రారు. మీరు నమ్మొద్దు వాళ్ళ బోధన నమ్మకండి. వాళ్ళు వాళ్ళ బోధ సత్యము కాదు. వాళ్ళు అబద్ధ బోధకులు, సాతాను బోధకులు. వాళ్ళ సాతాను వెలుగుదూత వేషం ధరించుకుని వచ్చేసాడు. మొదటి శతాబ్ద కాలం నుంచి వచ్చేసాడు. మనకి కొంతమంది మేము నీతిగా ఉన్నాం, మేము చాలా భక్తి పరులు, లేకపోతే చాలా వాక్యాన్ని చదువుతున్నాం, ప్రకటిస్తున్నాం అనేసి భ్రమ కల్పిస్తూ అసత్యాన్ని వాళ్ళ ద్వారా వాళ్ళని నమ్మించి వాళ్ళ ద్వారా ప్రకటింప చేస్తున్నాడు సాతాను గారు. పాపం వీళ్ళకి తెలవదు, చెప్తుంటే కూడా చెప్తుంటే కూడా. ఎందుకంటే మోసము చేయ శక్తిని దేవుడు వారికి వదిలిపెట్టాడు. దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందటికై మోసము చేయ శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. మోసం చేసి సాతానికి అప్పగించేశాడు. సాతానికి అప్పగించబడిన వాళ్ళందరూ బోధ ఏంటంటే, ఆనోకు ఏలియాలో మట్టి కట్టుతో పనిలోకి వెళ్ళిపోయారండి, చనిపోకుండా పనిలోకి వెళ్ళిపోయారండి అనే బోధ. ఈ కోలో మరికొంతమంది ఏంటంటే, చనిపోకుండా మట్టి కట్టుతో కాదండి, అక్షయులుగా మార్చబడి వెళ్ళిపోయారు అనే బోధ. ఈ రెండు తరహా బోధకులు యేసుక్రీస్తునే అబద్ధికుని చేస్తున్నారు. ఆలోచించండి. మరి మనం ఎవరికి అప్పగించబడ్డాం? మోసం చేసే శక్తికి శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడంట. మోసం చేసే శక్తికి అప్పగించబడ్డామా, లేకపోతే సత్యానికి అప్పగించబడ్డామా? మనం పరిశీలన చేసుకోవచ్చు. ప్రియులారా, ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? లేఖనానుసారంగానే ఉందా మీ ఆలోచన? లేఖనానుసారంగా మీ యొక్క తలంపు ఉందా? మీ ఆలోచన ఉందా? మీ నమ్మకం ఉందా? మీరు లేఖనానుసారంగానే విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అలా పరిశీలన చేసుకుని ఇది సత్యము అయితే మరి అసత్యాన్ని వెంటనే విడిచిపెట్టేసి సత్యం వైపు మనం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ విమర్శించడానికి కానీ, తప్పు పట్టుకోవడానికి కానీ, మీకేం తెలుసు, మాకే అంతా తెలుసు అని చెప్పడానికి కానీ మీ ముందుకు రాలా. బైబిల్ ఇలా చెప్తుంది, బైబిల్ ఇలా ఉంది. కాబట్టి మనం బైబిల్ అలా అర్థం చేసుకోవాలి. అలా బైబిల్ అనుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి అని చెప్పడానికి మాత్రమే మీ ముందుకు వచ్చాం. అర్థం చేసుకుని మేము అనుసరిస్తామంటారా? దేవునికి స్తోత్రం. మేము అనుసరించమండి. మేము ఏ బోధన అయితే నమ్మేమో దాన్ని విడిచిపెట్టమండి. మీ బోధన ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాన్ని కానీ, బైబిల్ని కానీ అసలు నమ్మండి. మీరు నమ్మేది మా బోధకులు బోధే, లేకపోతే పుస్తకాలు రాసిన బోధే, సైడ్ పుస్తకాలు అని అంటారా? మీ ఇష్టం. ఎవరిని కూడా బలవంతం చేతిలో. నమ్మితే నమ్మండి. నమ్ముతాం అంటే నమ్మి లోబడండి, అనుసరించండి. నమ్మమంటే మీ ఇష్టం. దేవుడు నమ్మకపోతే దేవుడు కూడా మళ్ళీ కాపాడలేడు. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడి ప్రతి మాట ప్రతి హృదయంలో నీరు గట్టి పాలన చేయనుగాక. ఆమేన్.